ఇటీవల ఎస్ఎస్సిలో వచ్చిన ఈ సీజీఎల్ ప్రశ్న చూడండి సార్, చూడడానికి చాలా సులభమైన బేసిక్ ప్రశ్న అండి. ఏమంటున్నాడు? ఇఫ్ ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 14 అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఇది చూడగానే సులభమైన ప్రశ్న అండి. ఏముంది సార్ ఇక్కడ? ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 14 ఇచ్చాడు, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ విలువను కనుక్కోమంటున్నాడు. ఎక్కువ వాడకూడదండి. ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 2y చేస్తే సరిపోతుంది, క్యాన్సిల్ అయిపోతాయిగా. అంటే నీకు ఎక్స్ ను కనుక్కోమన్నాడు కాబట్టి ఏం చేస్తాను, దీన్ని 2 చే గుణిస్తాను. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు దీన్ని 2 చే గుణిస్తే 10 అవుతుందండి. ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని కలిపితే ఏమవుతుంది సార్ అంటే దీన్ని కలిపితే ఏమవుతుంది సార్ అంటే దీన్ని కలిపితే ఈ 2y పోతుంది సార్, క్యాన్సిల్ అయిపోతుంది. x ప్లస్ 2x అంటే 3x రాసుకున్నాడు. అప్పుడు ఏంటి సార్ మళ్ళీ ఇక్కడ ఏంటి 14 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఈ రెండింటిని కలపాలిగా 24 అవుతుంది. మరి x వాల్యూ అడిగాడు కాబట్టి ఈ 3 నాడు పంపిస్తే 3 8 24 కాబట్టి x వాల్యూ ఎంత వచ్చింది సార్ అంటే 8 వచ్చింది. 8 ఆప్షన్ 3 లో ఉందండి. ఇటువంటి బేసిక్ లెవెల్ ప్రశ్నలు ఎగ్జామ్ లో కనబడుతుంటాయి, చూడగానే డైరెక్ట్ గా పెట్టాలి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.